భారత్ పాక్ ఉద్రిక్తతలపై త్రివిధ దళాల ఉన్నతాధికారులతో చర్చించారు ప్రధాని మోదీ. పాక్తో చర్చల్లో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పారు. మరోవైపు రేపు కాల్పుల విరమణపై చర్చించనున్నారు డీజీఎంఓ స్థాయి అధికారులు. భారత్ పాక్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం అవడంతో ఐపీఎల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు అంతా సిద్ధమైంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి. సరిహద్దుల్లోని హాట్ లైన్ దగ్గర ఇరు దేశాల డీజీఎంఓ స్థాయి అధికారులు భేటీ కానున్నారు. దీంతో చర్చల్లో అనుసరించవలసిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రధాని మోదీ. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఏ దోవల్తో పాటు త్రివిధ దళాల చీఫ్లతో భేటీ అయ్యారు ప్రధాని. భారత్ పాక్ మధ్య తాత్కాలిక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరాక బార్డర్లో పరిస్థితిపై రివ్యూ నిర్వహించారు పీఎం మోదీ. అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తోనూ ఫోన్లో మాట్లాడారు. కశ్మీర్ ఉగ్రవాద నిర్మూలనపై భారత్ రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. భారత్ పాక్ చర్చల్లో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తెలిపారు. అలాగే పహల్గామ్ టెర్రరిస్టులను పాక్ అప్పగిస్తేనే చర్చలు ఫలిస్తాయని జేడీ వాన్స్ కు చెప్పారు. ఎల్ఓసీలో పాక్ ఎలాంటి ఓవర్ యాక్షన్ చేసినా దానికి డబుల్ రియాక్షన్ ఉంటుందని తెలిపారు మోదీ. మరోవైపు డీజీఎంఓ స్థాయి చర్చలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో ఫోన్లో మాట్లాడారు యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ మార్క్ రూబియో. రెండు దేశాలు సంయమనం పాటించి అర్థవంతమైన చర్చలు జరపాలని కోరారు. దీనిపై స్పందించిన జయశంకర్ భారత్ పాక్ చర్చల్లో మూడో దేశం ప్రమేయం అవసరం లేదన్నారు. పాక్ తీరు మారే వరకు భారత్ వైఖరిలో మార్పుండదని తేల్చి చెప్పారు జయశంకర్. ఆపరేషన్ సింధూర్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని తెలిపింది. ఆపరేషన్ కొనసాగుతుందని ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఇచ్చిన అన్ని టార్గెట్లను ఛేదించినట్లు ట్వీట్ చేసింది. విచక్షణ, వివేకంతో ఆపరేషన్ సింధూర్ కొనసాగించామని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ పై ఫేక్ వార్తలు నమ్మొద్దని తెలిపింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఐపీఎల్ 2025 నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. వీలైనంత త్వరగా ఐపీఎల్ నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది బీసీసీఐ. ప్రస్తుత పరిస్థితులపై పూర్తి స్థాయిలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. కేంద్రం పర్మిషన్ ఇస్తే ఈ నెల 16, 17వ తేదీన ఐపీఎల్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత్ పాక్ మధ్య చర్చల వేళ కీలక ప్రకటన చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాక్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ప్రపంచ దేశాలను కోరింది. టెర్రరిస్టుల అడ్డాగా మారిన పాక్ పై భారత సైనిక చర్యకు దిగితే అండగా ఉంటామని తెలిపింది. భారత్ కు తోడుగా పడమర దిక్కు నుంచి పాక్ పై అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది బీఎల్ఏ.